మరియు ఆహ్, గోవర్ధన్ ప్రభుజీ, హిస్ గ్రేస్ రిషికేష్ దాస్ ప్రభుజీ, హిస్ గ్రేస్ గంగా పాలక్ ప్రభుజీ వారి అందరి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని లెట్ మీ స్టార్ట్. కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా? ఎస్ ప్రభుజీ. ఓకే. సో అయితే మనము భగవద్గీత ఇంతకుముందు 108 శ్లోకాలు, వెరీ ఇంపార్టెంట్ శ్లోకాల గురించి చర్చించుకున్నాము. మరియు చాలామంది డివోటీస్ కూడా జాయిన్ అయ్యి ఆ 108 శ్లోకాలు చక్కగా పారాయణం చేస్తూ, కంఠస్థం చేస్తూ చక్కగా నేర్చుకోవడం జరిగింది. అండ్ మన యొక్క భక్తుల యొక్క విజ్ఞప్తి మేరకు భగవద్గీతని ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోకాలు, మొత్తం 700 శ్లోకాలు సిస్టమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోకం నేర్చుకోవాల్సిందిగా మనకి మన మన యొక్క గౌరంగవాణి యొక్క మెయిన్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేశారు. కాబట్టి మనము భగవద్గీత చాప్టర్ వైస్ మొదటి అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ప్రతి ఒక్క శ్లోకము దాని యొక్క తాత్పర్యము ప్రభుపాదులు వారు ఇచ్చినాయో ఏదైతే పర్పస్ ఉన్నాయో భాష్యాలు అవన్నీ మనము సిస్టమేటిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. కనుక మీరు అందరూ ఈ యొక్క భగవద్గీత యథాతథం చాలా సిస్టమేటిక్గా నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించినందుకు ఎంతగానో కృతజ్ఞతలు. ఈరోజు 1.3వ శ్లోకంలోకి వెళ్ళబోతున్నాము. అయితే మొదట 2 శ్లోకాలు ఆల్రెడీ తీసుకున్నారు. మీలో ఎవరైనా దాన్ని కాస్త సమ్మరైజ్ చేయగలుగుతారా? ఇంతకుముందు 2 శ్లోకాలలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం విన్నారు అనేది ఒక 2-3 వాక్యాలలో చెప్పగలుగుతారా ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామ్ ప్రభుజీ. చెప్తాను ప్రభుజీ. ఇది ప్రథమాధ్యాయంలో కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలన చేస్తున్నప్పుడు మొదటి అధ్యాయం ప్రారంభం అవుతుంది. అందులో మొట్టమొదటిగా ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు చెప్తారు ఈ శ్లోకాన్ని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఆయన అడుగుతారు సంజయుడిని. అంటే సంజయ, నా పుత్రులను పాండుపుత్రునైనటువంటి పాండవును ఈ కురుక్షేత్ర రణరంగంలో చేరి ఏం చేస్తున్నారనే సందేహంతో కూడినటువంటి ఒక ప్రశ్నను సంజయునికి అడుగుతారు. అది మొదటి శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఆ యుద్ధరంగంలో చేరి వాళ్ళంతా ఏం చేస్తున్నారని ఒక సందేహంగా ఒక ప్రశ్నను సంజయుని అడిగితే సంజయుడు చెప్తారన్నమాట రెండవ శ్లోకంగా. దృష్టవాత పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనం అబ్రవీత్ అని సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి, ఓ రాజా, పాండుపుత్రుడు యొక్క ఒక వ్యూహాత్మకంగా ఏర్పడినటువంటి ఒక సైన్యాన్ని చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుని సమీపించారు. అప్పుడు ద్రోణాచార్యునితో దుర్యోధనుడు ఈ విధంగా పలుకుతున్నారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పిన సందర్భం గత శ్లోకంలో జరిగింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమి తన గురువుతో పలుకుతున్నారు అనేది ఇప్పుడు 3వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మనం 3వ శ్లోకంలో మనం ఆ తర్వాత జరిగిన సంభాషణ దాని గురించి మనం వివరించబోతున్నాం. సో నేను శ్లోక చదువుతాను, ఆ తర్వాత మీలో ఎవరైనా దాన్ని రిపీట్ చేయవచ్చు. 3వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో హ్యాండ్ రైస్ చేస్తే ప్రభుజీ చదివాక నేను వాళ్ళ పేరు పిలుస్తా, వాళ్ళు చదవచ్చు అప్పుడు. హరే కృష్ణ.
తస్యైతం పాండా తవ హరే కృష్ణ. హరే వాయిస్ కృష్ణ కట్ ప్రభుజీ, వాయిస్ కట్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? లేదు ప్రభు. ఇప్పుడు మీ మాట మాట వినబడుతుంది. వినిపించింది, శ్లోకం వినిపించలేదు ప్రభుజీ. ఓకే మాతాజీ, నేను శ్లోకం చదువుతాను ఇప్పుడు. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యమహితేం చ ముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నాగమణి మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ మీరు అనువాదం చదువుతారా ప్రభుజీ? నెక్స్ట్ అనువాదం చదివిమంటారా, లేకపోతే శ్లోకాన్ని ఒక 2-3 టైమ్స్ తీసుకుందాం అంటారా? శ్లోక ఒక 2-3 టైమ్స్ చెప్పుకుందాం మాతాజీ. ఓకే ప్రభుజీ. తర్వాత అనువాదం స్టార్ట్ చేద్దాం. నరసింహదాస్ ప్రభుజీ శ్లోకాన్ని చదవండి మీరు కూడా. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం ప్రభు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శ్రీతికా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ మీరు కూడా శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. పశ్చేతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ మీరు కూడా శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోక చదవండి. వాయిస్ సడన్ గా తగ్గిపోయింది ఇటు దింది. హరే కృష్ణ సరోజ మాతాజీ. జ్యోతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి శ్లోకమేనా? శ్లోక చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పశ్యైతాం పాండుపుత్రాణమాచార్య మహతీ చ మూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అనువాదంకి మూవ్ అవుదాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు అనువాదం చదివించండి. ఎవరైనా Okay. డివోటీస్ ఇంట్రెస్టెడ్ ఉంటే Yes, అనువాదం ప్రభుజీ. చదవండి. లలిత మాతాజీ అనువాదం చదువుతారా మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదువుతా. చదువు. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా చేయబడిన గొప్ప సేనను గాంచుము. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ భాష్యం చదివించండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ఉమా మాతాజీ నెక్స్ట్ భాష్యం చదవండి, నేను చూపిస్తాను అక్కడ దాకా చదవండి మీరు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్. విషయం ఎంత ఉందో చూద్దామని. ఓకే, ఇందులో ఒక 4 లైన్స్ మీరు చదవండి మాతాజీ, తర్వాత ఉమా మాతాజీ చదువుతారు. సో Okay. కర్సర్ కనిపిస్తుంది మాతాజీ, కనబరచలేదు, అక్కడ వరకు చదవండి. కొంచెం ఇక్కడ లాస్ట్ స్టార్టింగ్ లో కొంచెం. ఓకే ఓకేనా మాతాజీ? ఓకే మాత. బ్రాహ్మణుడును గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని
లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపే నెంచెను. ద్రౌపది అర్జునుని భార్య. జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను. ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు. ఇప్పుడు హరే కృష్ణ మాత. చాలు మాత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సరోజ మాతాజీ ఉన్నారా మీరు? హరే కృష్ణ. సరోజ మాతాజీ. వీరన్న ప్రభుజీ ఇప్పుడు అని ఉంది కదా, అక్కడ నుంచి మీరు చదవండి మిగతాది. హరే కృష్ణ వీరన్న ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కర్సర్ పెట్టారు చూడండి. ఎక్కడి నుంచి? ఉమ్. ఇప్పుడు అంతే ప్రభు. దృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధ రంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేన వ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశముతో అతని ఈ తప్రిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశమై ఉండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివిగలవాడును అయిన శిష్యుడు యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారి తీయునని దుర్యోధనుడు హెచ్చరించెను. థ్యాంక్ యూ ప్రభుజీ అండ్ మాతాజీ. అయితే మనకి ఈ భగవద్గీత అనే ఒక మహా కావ్యము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో చెప్తారన్నమాట. కురుక్షేత్ర యుద్ధం అనేది ఎవరి మధ్యలో జరుగుతుంది? పాండవులు కౌరవుల మధ్య ప్రభు. కౌరవుల పాండవుల మధ్య జరిగింది. పాండవులు కౌరవుల మధ్య జరుగుతుంది. వారిద్దరు ఏం అన్నదమ్ములు ప్రభుజీ. వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ. అన్నదమ్ములు అవుతారు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎస్ ప్రభుజీ, కాకపోతే కొంచెం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే శ్లోక స్టార్ట్ చేశారో అక్కడ నుంచి చెప్పారా? ఓకే. సో అయితే మనకి మీకు వాయిస్ క్లియర్ గానే వినిపిస్తుంది కదా, లేకపోతే నా వాయిస్ అమ్మటి పెంచాలా? వాయిస్ క్లియర్ ఉంది కానీ ప్రభు స్ట్రక్ అయింది ప్రభు, అందుకని మధ్యలో స్ట్రక్ అయింది. మధ్యలో స్ట్రక్ అయింది. ఆడియో వీడియో పాజ్ అయింది. ఓకే, ఆడియో వీడియో ప్రాబ్లం. రైట్. సో అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం అనేది కౌరవులు పాండవుల మధ్యలో జరుగుతుందన్నమాట. ఈ కౌరవులు పాండవులు వాళ్ళు ఎవరంటే వాళ్ళ యొక్క తండ్రి గారైన పాండురాజు మరియు మన ధృతరాష్ట్రుడికి తన చిన్నప్పటి నుంచి పాండురాజు అంటే గిట్టదన్నమాట. అలానే ఆ పాండురాజు యొక్క కుమారులైన పంచపాండవులు కూడా
ధృతరాష్ట్రుడికి నచ్చదు. ఎలాగైనా సరే వీళ్ళకి ఈ రాజ్యం రాకుండా ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంటాడనమాట. అయితే పాండవులకు వారి యొక్క తండ్రి నుంచి రావాల్సిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు తన యొక్క కుమారులకు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. సో వారిని ఏదో విధంగా రాజ్యం నుంచి తరిమివేయాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ చివరికి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి ఈ పాండవులకు కనీసం 5 ఊర్లు ఇవ్వమని అడుగుతాడనమాట శాంతి దూతగా వెళ్ళి. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే 5 ఊర్లు కాదు కదా, ఏదైతే ఆ సూది ఉంటుందో ఆ సూది రంధ్రం ఎంత అయితే ఉంటుందో అంత జాగ కూడా నేను ఇవ్వనని చెప్పేసి మనకి దుర్యోధనుడు చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి కురుక్షేత్ర యుద్ధం అనేది చేయాల్సిందిగా వీరిద్దరూ నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకున్న క్రమంలో పాండవులు ఒకవైపు, కౌరవులు ఒకవైపు. శ్రీకృష్ణుడు ఆయన రథసారథి అర్జునుడికి రథసారథి ఉంటూ ఒకవైపు, భీష్మ పితామహుడు, తరువాత ద్రోణాచార్యుడు, కృపాచార్యులు మరియు ఎంతో మంది గొప్ప గొప్ప అతిరథులు మహారథులు అంతా ఒకవైపు ఉంటారన్నమాట. అయితే ఇదంతా కూడా ఒక లైవ్ మ్యాచ్ లాగా చూసే ఆ యొక్క గొప్పతనం అనేది మన సంజయ్కి అనేది వస్తుందన్నమాట. తన యొక్క గురు కృప వల్ల జరిగిందంతా లైవ్ లో చూస్తూ ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ధృతరాష్ట్రుడు ఈ యొక్క ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని, ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది, కౌరవులు ఎలా ఉన్నారు, పాండవులు ఎలా ఉన్నారు అనేది సంజయుడి దగ్గర ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నాడు. అయితే ధృతరాష్ట్రుడికి తెలుసు అనమాట, తన కుమారులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధర్మం అనేది ఆ ధర్మ క్షేత్రంలో గెలవదు. అయినప్పటికీ కూడా వాళ్ళ వైపు భీష్మ పితామహుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, ద్రోణాచార్యులు ఉన్నారు కాబట్టి ఎక్కడొక చిన్న హోప్ అన్నమాట. సో ఆ ధృతరాష్ట్రుడు సంజయుడి దగ్గర అసలు ఏం జరుగుతుందో నాకు వివరంగా చెప్పని చెప్పేసి సంజయుడిని అడుగుతా ఉంటాడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఇరు పాండవులు కౌరవుల యొక్క ఆ ఆర్మీని చూసిన తర్వాత మన యొక్క దుర్యోధనుడు కొంచెం స్టన్ అయిపోతాడు అనమాట. అంటే అక్కడ పాండవులు ధృష్టద్యుమ్నుని యొక్క ఆ సారథ్యంలో చాలా చక్కగా అరేంజ్ చేసుకుంటారనమాట. అంటే కౌరవుల సైన్యంతో పోలిస్తే పాండవుల సైన్యం కొంత చిన్న అయినప్పటికీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసుకుంటారనమాట. ఇది చూసిన దుర్యోధనుడికి మనసులో ఎక్కడో కలత చెందుతుంది. కలత చెంది ఆయన తన యొక్క గురువు గారైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తారనమాట. ద్రోణాచార్యుడు అప్పటికే సైన్యాధిపతిగా ఉంటారనమాట. సో ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నీ యొక్క శిష్యుడు అయినటువంటి ధృష్టద్యుమ్నుడు చాలా చక్కగా అరేంజ్ చేశారు అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు అంటే ద్రోణాచార్యుల వారు తన యొక్క శిష్యుడైన ధృష్టద్యుమ్నుడికి యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడనమాట. అయితే ఈ ద్రోణాచార్యుడికి అగెయిన్స్ట్ గా ధృష్టద్యుమ్నుడు ఎందుకున్నారు అనేది ఒక స్టోరీ ఉంటుంది. ఈ శ్లోకంలో వివరించబడిందిగా ఏంటంటే ఒక రాజకీయ వైరం ఉంటుంది అని చెప్పేసి ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి ఒక రాజకీయ వైరం ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ ద్రుపదుడి యొక్క కుమారుడైన ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడికి అగెయిన్స్ట్ గా ఫైట్ చేస్తాడనమాట. సో అయితే ఈ ద్రోణాచార్యుడు ద్రుపదులు వీరిద్దరి స్టోరీ మనం చర్చించుకుందాం. ఓకేనా మాతాజీ అండ్ ప్రభుజీస్, వినిపిస్తుందా?
ఎస్ ప్రభుజీ. ఓకే. అయితే ఈ కౌరవులకు పాండవులకి గురువు ఎవరు? ద్రోణాచార్యులు. 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 సో ద్రోణాచార్యులు వీరిద్దరికి కూడా యుద్ధ విద్యను నేర్పుతారనమాట. ద్రోణాచార్యులు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆయనకి శత్రువుల యొక్క ట్రైన్ చేసే ఆ శత్రువులకి కావలసిన యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించే నైపుణ్యం ఉంటుందన్నమాట. సో ఈ ద్రోణాచార్యుడు మరియు ద్రుపద మహారాజు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ చిన్ననాటితనంలో వీళ్ళు గురుకులంలో ఉండేవాళ్ళనమాట. అంటే ఒకప్పుడు శత్రువులైనా బ్రాహ్మణులైనా వాళ్ళందరూ కలిసి గురుకులంకి వెళ్ళి చదువుని అభ్యసించాల్సిందే. అలా ఈ పాంచాల రాజ్యం యొక్క రాకుమారుడైన ద్రుపదుడు మరియు అక్కడే మన భరద్వాజ ఋషి యొక్క ఆశ్రమంలో భరద్వాజుని యొక్క కుమారుడైన ద్రోణాచార్యులు ఇద్దరు కూడా అభ్యసిస్తారనమాట. గురుకులంలో రకరకాల విద్యలు అభ్యసిస్తూ ఉంటారు. ద్రోణాచార్యుడు పేద బ్రాహ్మణుడు మరియు పాంచాల యొక్క రాజ్యం యొక్క రాకుమారుడైన ద్రుపదుడు వీళ్ళిద్దరు కూడా కలిసి అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారనమాట. చాలా థిక్ ఫ్రెండ్స్ గా ఉంటారనమాట. అందులో ద్రోణాచార్యుడు చాలా తొందరగా పసిగట్టేవాడు. అన్ని విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. యుద్ధ నైపుణ్యము, క్రీడలు, ఆ తర్వాత విద్య, వేదాలు అన్ని కూడా నేర్చుకున్నాడు. కాకపోతే ద్రుపదుడు ఏంటంటే కొంచెం స్లో అన్నమాట. సో ద్రుపదుడు ద్రోణాచార్యుడితో ఫ్రెండ్షిప్ చేశాడు కాబట్టి ద్రుపదుడికి ఎప్పుడైనా అవసరం ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ద్రోణాచార్యుని యొక్క హెల్ప్ తీసుకొని అలా ద్రుపదుడు తన యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ గురుకులంలో కంప్లీట్ చేశాడు. అయితే ద్రుపదుడు తన యొక్క విద్యను అభ్యసించుకున్న తర్వాత ఇంకా తిరిగి తన రాజ్యాన్ని వెళ్ళడానికి వెళ్లే ముందు ద్రోణాచార్యుడు చేసిన సహాయానికి తను ఎంతగానో కృతజ్ఞుడు ఏం చేశాడంటే, మిత్రమా నువ్వు నాకు చాలా సహాయం చేశావు, ఎన్నో విషయాల్లో నాకు ఎంతో సహాయం చేశావు, నీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, కాబట్టి ఒక రుణంగా నేను నా అర్ధ రాజ్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసుకొని వెళ్తాడనమాట వెళ్లే ముందు. అయితే ఈ ద్రుపదుడు ఆ తర్వాత పెరిగి పెద్దగా రాకుమారుడైపోయి ఆ యొక్క రాజ్యానికి మహారాజు అయిపోతాడు. ద్రోణాచార్యుడు మాత్రం ఆ పేద బ్రాహ్మణుడు లాగానే ఉండిపోతా ఉంటాడు అనమాట. అయితే ద్రోణాచార్య యొక్క కుమారుడు ఎవరండి? హరే కృష్ణ. అశ్వత్థామ. ద్రోణాచార్యుడు యొక్క కుమారుడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు యొక్క భార్య పేరు చెప్పగలుగుతారా? కృపి. రైట్, వెరీ నైస్. కృపి. సో ఈ కృపి, కృపాచార్యులు వీరిద్దరూ ట్విన్స్ అన్నమాట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో అందులో సిస్టర్ అయినటువంటి కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తారనమాట. వాళ్ళిద్దరికి అశ్వత్థామ పుడతారు. అయితే ద్రోణాచార్యుడు కూడా తాను ఈ ఋషి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఆయన నడుపుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన తండ్రి కదా. ఆ తండ్రి తర్వాత ఆ ఆశ్రమాన్ని ఈ ద్రోణాచార్యుడు నడిపిస్తారు. కృష్ణ ప్రభుజీ. సో వైఫ్ అండ్ హస్బెండ్ కృపి అండ్ ద్రోణాచార్య దగ్గర వచ్చి చెప్తారా? స్ట్రక్ అయింది. వినిపించట్లేదు ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ. కొంచెం ఆఫ్ చేస్తాను, కొంచెం నెట్. ఒకసారి కృపి ద్రోణాచార్యులు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ప్రభుజీ. వాళ్ళిద్దరు భార్యాభర్తలకి ద్రోణుడు పుట్టాడు అక్కడి నుంచి. మాతాజీ నా వీడియో ఆఫ్ చేస్తాను. యొక్క భార్య పేరు కృపి అన్నమాట. వీరిద్దరికి సంతానం అశ్వత్థామ. సో అశ్వత్థామ అతను ఒకసారి గురుకులంలో తన తోటి విద్యార్థులు ఆయనని అవహేళన చేస్తారనమాట. అంటే ఆయనకి పాలు బదులుగా ఆ గంజినీళ్ళు పోసి ఇవి పాలు అని చెప్పేసి తనతో తాగించి చివరికి అవహేళన చేస్తారనమాట. అయ్యో నీ దగ్గర పాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి ఆ యొక్క తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అశ్వత్థాముడిని అవహేళన చేస్తారనమాట. ఇది ద్రోణాచార్యుడు వింటాడు.
విని చాలా బాధపడతాడు. తన యొక్క ఆ కర్మను గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. అలా బాధపడుతూ ఉన్న క్రమంలో ద్రోణాచార్యుడికి తన యొక్క మిత్రుడు, చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి యొక్క ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది. అయ్యో, నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు కదా, అప్పుడు నాకు ప్రతిజ్ఞ చేశాడు కదా నాకు అర్ధరాజ్యం ఇస్తానని, కాబట్టి నేను ఒకసారి వెళ్ళి తనను అడుగుతాను అని చెప్పేసి అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు యొక్క రాజ్యానికి వెళ్తారనమాట. అయితే రాజ్యానికి వెళ్లే ముందు మనకి ఆ ద్వారపాలకులు ఉంటారనమాట. ఆ ద్వారం దగ్గర కాపలా కాసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ద్రోణాచార్యుని యొక్క ఆ అవతారం చూసి అంత పేదరికంలో ఉంటారనమాట. చినిగిపోయిన బట్టలు వేసుకొని చాలా పేదరికంలో కనిపించేసరికి వాళ్ళు అసలు ఈయన ఎవరు, ఈయన ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఆయనని బయటికి గట్టి వేసేలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అయితే ద్రోణాచార్యుడు ఏమంటారంటే, నా చిన్ననాటి మిత్రుడు ఇక్కడ రాజుగా ఉన్నాడు, ద్రుపద మహారాజు, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము, నాకు ఆయన అవసరం పడింది, దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పేసి అడుగుతారు. సో ఎంతో వాదోపవాదాలు అయిన తర్వాత చివరికి అక్కడ భటులు వెళ్ళి రాజుగారు చెప్తారనమాట, అయ్యా, ఎవరో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయనకి వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేవు, మీరు తన చిన్ననాటి మిత్రుడంట, మీరు అనుమతిస్తే లోపలికి తీసుకొస్తాము అని చెప్పేసి అంటారనమాట. అయితే ద్రుపద మహారాజు, ఆయన రాజు కదా, రాజు కాబట్టి ఆయనకున్న పవర్ ఆపులెన్సెస్ కి ఆయనకి కొంచెం ఈగో అనేది పెరుగుతుంది అనమాట. సో అతను పెద్దగా గుర్తు పెట్టుకోడు ఇవన్నీ. సరే, ఎవరో బ్రాహ్మణులే ఏదో పారితోషికం కోసం వచ్చినట్టున్నారు, లోపలి పిలవండి అని చెప్పేసి పిలుస్తారనమాట. పిలిచిన తర్వాత ఇంకా ద్రోణాచార్యుని చూసిన తర్వాత, ఆయన యొక్క దీన స్థితిని చూసిన తర్వాత, ఈయన నాకు ఫ్రెండ్ ఏంటి, నేను ఒక గొప్ప మహారాజుని, నాకు ఇలాంటి పేద బ్రాహ్మణుతో ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పేసి ఇన్సల్ట్ చేస్తారనమాట, అవహేళన చేస్తారనమాట. సో అప్పుడు ఇది మనసులో పెట్టుకొని ద్రోణాచార్యుడు లోపల కోపంతో రగిలిపోతుంటాడు. ఎలాగైనా సరే ద్రుపద మహారాజుకి నేను బుద్ధి చెప్పాలి, నన్ను పిలిచి ఇంతమంది ముందు అవమానించాడు, దాంతో అదే కాకుండా తను చిన్ననాటితనంలో తను చేసిన ప్రతిజ్ఞను తాను మర్చిపోయి ఇలా నన్ను ఇన్సల్ట్ చేయడం తనకి నచ్చలేదన్నమాట. అయితే వెంటనే ఈ వృత్తాంతం జరిగిన వెంటనే ద్రోణాచార్యుడు తన యొక్క ఆ బ్రాహ్మణిక్ స్టడీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే, క్షత్రియులకు యుద్ధ విద్యలను నేర్పించే నిపుణుడిగా ఆయన ఈ కురు రాజ్యానికి గురువుగా మన యొక్క కృపాచార్యుల యొక్క రికమెండేషన్తో భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ మన కురుస్ ఎవరైతే పాండవులు కౌరవులు ఉంటారో వాళ్ళిద్దరికి యుద్ధ విద్యలు నేర్పే గురువుగా జాయిన్ అయిపోతారు అనమాట. అయితే ద్రోణాచార్యుడు పాండవులు కౌరవులు ఇద్దరిని కూడా చక్కగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. అన్ని విద్యలలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అటు యాక్చువల్లీ కానీ, ఆ తర్వాత స్పియర్స్తో కానీ, ఆ తర్వాత డిప్లొమాటిక్గా ఎలా ఉండాలి, రాజులా ఎలా ఉండాలి, అవన్నీ నేర్పిస్తూ ఉంటారనమాట. అయితే వారిద్దరిలో, పాండవులు కౌరవులు ఇద్దరిలోనూ మన ద్రోణాచార్యుడికి అర్జునుడు బాగా నచ్చుతాడనమాట. మీకు చాలా స్టోరీస్ తెలిసే ఉంటాయి. అర్జునుడి యొక్క కాన్సన్ట్రేషన్, ఆయన ఫోకస్, గురు పట్ల ఉన్న ఆయన యొక్క భక్తి ఎలాంటిదో మనకి అందరికీ తెలుసు అనమాట. అయితే పాండవులు కౌరవులలో అందరికంటే అర్జునుడు అంటే చాలా ఇష్టం అనమాట. ద్రోణాచార్యుడికి ఇద్దరంటే చాలా ఇష్టం. ఒకటి తన పుత్రుడైన అశ్వత్థాముడు, రెండో వారు అర్జునుడు. కొన్ని వృత్తాంతాలలో అర్జునుడే ఇంకా తన కుమారుడి కంటే ఎక్కువ ఇష్టపడేటట్లుగా చెప్తారనమాట. సో అంత ఇష్టం అన్నమాట అర్జునుడికి. అయితే వీరిద్దరికి కూడాను, పాండవులకి కౌరవులకి చాలా చక్కగా యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా నేర్పిస్తూ చివరికి మన యొక్క సనాతన ధర్మంలో గురుకులం నుంచి బయట వెళ్ళే శిష్యులందరూ కూడా గురు దక్షిణగా ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. అయితే ద్రోణాచార్యుడు గురు దక్షిణగా ఏం కోరుకుంటాడంటే, తన చిన్ననాటి మిత్రుడు ఎవరైతే తనని మోసం చేశాడో ఆ యొక్క మిత్రుడిని క్యాప్చర్ చేసుకొని
యుద్ధంలో ఓడించి తన దగ్గర తీసుకురావాల్సిందిగా నాకు అది గురుదక్షిణ కావాలని చెప్పేసి ఇద్దరికి చెప్తారనమాట, పాండవులకి కౌరవులకి. అయితే అప్పటికే కౌరవులు ఎలా ఉంటారంటే, మనకి దుర్యోధన గురించి తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనలో ఆ బోస్ట్ఫుల్నెస్ అనేది ఉంటదన్నమాట. నాకే అన్నీ వచ్చు అని నాకే అన్నీ తెలుసు అని చెప్పేసి దుర్యోధనుడు ఏం చేస్తారంటే, చాలా త్వరగా ఎట్లాంటి ప్లాన్ లేకుండా వెళ్ళి దండయాత్ర చేయడానికి వెళ్తాడనమాట. ఎక్కడికి అంటే మన ద్రుపద మహారాజు యొక్క రాజ్యం మీదకి దండయాత్ర చేయడానికి వెళ్తారు. సో అప్పుడు ఈ దండయాత్ర చేసే టైంలో ఈ విషయం తెలిసిన ద్రుపద మహారాజు తను కూడా సైన్యాన్ని తీసుకెళ్లి ఆ దుర్యోధనుడు వాళ్ళ యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క పార్టీ, వాళ్ళ యొక్క సైన్యాన్ని కూడా ఉన్నాయి, నేను ద్రోణాచార్యుని యొక్క శిష్యుడు అనే కండ కావడంతో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఆయన వెళ్ళి యుద్ధానికి వెళ్ళి చివరికి ఓడిపోయి ఈ ద్రుపద మహారాజు యొక్క చెరలో బందీ అయిపోతాడు అనమాట. దుర్యోధనులే కాదు, దుర్యోధనుల యొక్క ఆయన యొక్క ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెరసాల్లో వేస్తారనమాట. అయితే ఇది తెలుసుకున్న పాండవులు వాళ్ళ యొక్క కజిన్స్ ని మరియు వాళ్ళ యొక్క గురు దక్షిణ ఏదైతే గురువు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పాండవులు వాళ్ళు ఈ ద్రుపద మహారాజు యొక్క ఆ సైన్యం పైకి విరుచుకుపడతారు. అందులో మనందరికీ తెలుసు అర్జునుడు ఎంత భీకరంగా యుద్ధం చేస్తాడో అందరికీ తెలుసు. సో ఈ అర్జునుడు ద్రోణాచార్యుడికి చాలా ప్రియమైన శిష్యుడు అనమాట. అండ్ ద్రోణాచార్య అర్జునుడికి ఎక్కడి లేని విద్యలన్నీ నేర్పిస్తాడు అనమాట. అస్త్రశస్త్రాలు, బాణం, ప్రభుజీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ప్రభుజీ వాయిస్ వినిపించడం లేదు. వాయిస్ స్ట్రక్ అవుతుంది ప్రభుజీ. అర్జునుడు ద్రోణాచార్యుడు యొక్క ప్రియ శిష్యుడు అన్నమాట. అయితే అర్జునుడి యొక్క గురుభక్తి చాలా గొప్పదన్నమాట. సో ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో పాండవులకి కౌరవులకి, ఇలా ద్రుపదుని మీరు ఓడించుకొని నా దగ్గర తీసుకురండి అని, అప్పుడు కౌరవులు ఈ దుర్యోధనుడు అతని యొక్క తమ్ముళ్ళు, అతని యొక్క సైన్యం వెళ్ళి దండయాత్ర చేయడానికి వెళ్తారు ద్రుపదుని ఆర్మీ పైకి. కాకపోతే వాళ్ళు ఓడించబడతారు అన్నమాట. ఓడించిన తర్వాత ఈ దుర్యోధనుడు వాళ్ళ యొక్క సైనికులందరినీ కూడా బందీలుగా చేస్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత పాండవులు, అందులో అర్జునుడు ముఖ్యంగా, వీరోచిత పోరాటం చేసి ఆ కౌరవుల్ని విడిపించడంతో పాటు ఈ ద్రుపద మహారాజుని తీసుకొని వస్తారనమాట. ఎక్కడికి? ఎవరి దగ్గరికి? ద్రోణాచార్యుడి దగ్గరికి. సో తీసుకొని వచ్చేసి ద్రోణాచార్యుడి ముందు నిల్చోబెడతారనమాట. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏమంటారంటే, నీ దగ్గర రాజ్యం ఉందనే కండకావరంతో నీవు తీసుకున్న ప్రతిజ్ఞ నీవు మర్చిపోయావు, అంతేకాకుండా బ్రాహ్మణుని తెలిసి కూడా నన్ను ఇన్సల్ట్ చేశావు అని చెప్పేసి ఈ ద్రుపదునికి బుద్ధి చెప్తాడనమాట. సో అయితే ఈ ద్రుపదుని యొక్క అర్ధ రాజ్యాన్ని ఈ ద్రోణాచార్యుడు తీసుకొని ఆ అర్ధ రాజ్యానికి అశ్వత్థాముని రాజుగా నియమిస్తాడనమాట. సో అయితే ఈ ద్రుపదుడికి అర్ధరాజ్యంలో మిగిలిన అర్ధరాజ్యం అనేది అశ్వత్థామకి వెళ్ళిపోతుంది అనమాట. మొదట కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నప్పటికీ ద్రుపదుడు తను చేసిన చేష్టలకి తను కొంచెం పశ్చాత్తాప చెంది మళ్ళీ ద్రోణాచార్యుడికి మంచి ఫ్రెండ్ లాగానే వ్యవహరిస్తారు. అయినప్పటికీ కూడా బయటకి ఒక మంచి మిత్రులా ఉంటూ కూడా లోపల అతనికి జరిగిన ఈ అవమానానికి రగిలిపోతూ ఏం చేస్తారంటే, ఎలాగైనా సరే ఈ ద్రోణాచార్యుడిని మరియు ఈ కురు సేనని నాశనం చేయాలి అని చెప్పేసి ద్రుపద మహారాజు ఏం చేస్తారంటే ఒక మహాయజ్ఞాన్ని చేస్తారు.
ఆ మహాయజ్ఞంలో ఆ మహాయజ్ఞాన్ని ఆ తపస్సుకి ఫలించి ద్రుపద మహారాజుకి ఒక కూతురు ఒక కుమారుడు ఇద్దరు వస్తారనమాట ఫైర్ సాక్రిఫైస్ నుంచి. తెలుసా వారు ఎవరు? ద్రుపద మహారాజుల యొక్క కూతురు కొడుకు ఎవరో తెలుసా? ద్రౌపది దృష్టద్యుమ్నుడు. రైట్ రైట్, ద్రౌపది మరియు దృష్టద్యుమ్నుడు. సో ఈ దృష్టద్యుమ్నుడు ఎవరంటే ఈ యజ్ఞ ఒక ఫైర్ సాక్రిఫైస్ నుంచి వచ్చిన కుమారుడు అన్నమాట. అయితే ద్రుపదుడు ఏమని యజ్ఞం చేస్తాడంటే ఈ యొక్క దుర్యోధనుడు ఆయన యొక్క శిష్యులు అంటే ఎస్పెషల్లీ కౌరవులు ఈ కురు సైన్యం అంతా కూడా నాశనం అవ్వాలి అని చెప్పేసి, ఇండైరెక్ట్ గా నాశనం అవ్వాలని చెప్పేసి యజ్ఞం చేస్తారనమాట. అయితే అందులో ద్రుపద మహారాజు కోరుకుంటాడు. ద్రుపద మహారాజుకి అర్జుని యొక్క విలువిద్యలు, అర్జుని యొక్క ఆయన యొక్క ఆ యుద్ధ నైపుణ్యాలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఈ దృష్టద్యుమ్నుడు అర్జునుడుతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తారు. సో అట్లా దృష్టద్యుమ్నుడు అర్జునుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉంటూనే ఈ యొక్క ద్రుపద మహారాజు యొక్క కుమారుడైన ద్రౌపదికి ఈ పంచపాండవులను ఇస్తారనమాట. అంటే మొదట్లో అర్జునుడు గెలుచుకుంటాడు, ఆ తర్వాత ఇక కుంతిదేవి చెప్పిన కారణంగా ఈ పంచపాండవులు అనే వాళ్ళందరూ కూడా కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు. అలా వీళ్ళిద్దరు కూడా భావభామార్థులు అయిపోతారు అనమాట, దృష్టద్యుమ్నుడు మరియు అర్జునుడు. సో ఎప్పుడైతే ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటారో అప్పుడు దృష్టద్యుమ్నుడు పాండవుల వైపు వెళ్ళి యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళ బంధువులు కదా, అక్కడ జరిగింది తన యొక్క చెల్లికి జరుగుతుంది కాబట్టి వాళ్ళు తనకి చెల్లెకి న్యాయం జరగాలి మరియు తన యొక్క తన వాళ్ళైన పాండవులకి న్యాయం జరగాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే దృష్టద్యుమ్నుడు పాండవుల తరపున సైన్యాధ్యక్షుడిగా ఉంటాడనమాట. సో ఆయన హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? ప్రభుజీ చెప్పండి. వినిపిస్తుంది ప్రభు, బట్ కొంచెం పాజ్ అవుతుంది ఆడియో అది కూడా. అంటే మీ నెట్వర్క్ ప్రాబ్లం అన్నారు కదా. యా కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మాతాజీ ఇది. అదే మధ్య మధ్యలో కొంచెం ఓకే. సో నేను వీడియో ఆఫ్ చేసుకుంటాను సో దట్ వీడియో ఆఫ్ చేసుకోండి ప్రభు, కంటిన్యూషన్ అవుతుంది, బెటర్ గా వినిపిస్తుంది. ఓకే. అయితే ఒకప్పుడు బ్రాహ్మణులు ఇట్లాంటి వారికైనా కూడా యుద్ధ విద్యలు నేర్పేవాళ్ళనమాట, అంటే లిబర్టీ చూపించేవాళ్ళనమాట. అలాగే ద్రోణాచార్యుడు కూడా తను గొప్ప మనసుతో ఏం చేస్తారంటే తన చేతిలో అంటే దృష్టద్యుమ్నుని యొక్క చేతిలో చంపబడతారని తెలిసి కూడా ఆయన దృష్టద్యుమ్నునికి అన్ని యుద్ధ విద్య నేర్పిస్తారనమాట, రకరకాల యుద్ధ విద్య నేర్పిస్తారనమాట. ఒకప్పుడు అలా ఉండేవారనమాట, సనాతన ధర్మంలో అలా ఉండేవారనమాట. ఎందుకంటే అక్కడ గురువు యొక్క రోల్ ఏంటంటే అందరికీ కూడా విద్యనివ్వాలి. సో అలా దృష్టద్యుమ్నునికి తన యొక్క కుమారుడు అయిన అశ్వత్థాముడితో పాటుగా సరి సమానంగా అన్ని యుద్ధం నేర్పిస్తారు, యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తారు, యుద్ధంలో ఉన్న టాక్టిక్స్ అన్ని కూడా చెప్తారనమాట. సో అలా దుర్యోధను దగ్గర దృష్టద్యుమ్నుడు చాలా చక్కగా విద్య నేర్చుకుంటాడు, ఆ తర్వాత ఆయనకి అగేన్స్ట్ గా యుద్ధం చేస్తారు. మనకి అరేంజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టిలరీస్ ఎక్కడ ఉండాలి, ఎలిఫెంట్రీస్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేయాలన్నమాట. సో శత్రువులు ఏ విధంగా పన్నాగాలు పండుతున్నారు, వాళ్ళని ఎట్లా మనం కౌంటర్ చేయాలి అనే విధంగా వాళ్ళు ఒక సపరేట్ డిజైన్ గా వేసుకుంటూ డిజైన్ గా ఏఆర్ కూడా చక్కగా ఆ యుద్ధ నైపుణ్యాలు వాళ్ళు నేర్చుకున్న యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా ఆ యుద్ధంలో అప్లై చేయడానికి వాళ్ళు ట్రైన్ అవుతారనమాట. సో అలా దృష్టద్యుమ్నుడు చాలా చక్కగా కౌరవుల యొక్క ఆర్మీకి అగేన్స్ట్ గా వాళ్ళు చక్కగా ఆ సైన్యాన్ని వాళ్ళు చక్కగా అరేంజ్ చేసుకుంటారనమాట. సో ఇది చూసిన దుర్యోధనుడు స్టన్ అయిపోతారనమాట.
సో ఎంతైనా ద్రోణాచార్యుడే కదా వీళ్ళకి నేర్పించింది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ దుర్యోధనుడు ఒక డిప్లొమాటిక్గా ఒక పొలిటీషియన్ లా వెళ్ళి ఏం చేస్తారంటే ఈ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, చూడండి మీ యొక్క శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు చాలా చక్కగా అరేంజ్ చేశారు. మీరు పాండవులు అంటే మీకు మొదటి నుంచి చాలా ఇష్టము, అందులో అర్జున్ అంటే చాలా ఇష్టము. కాబట్టి మీరు యుద్ధంలో మీ ఎమోషన్స్ని పెట్టకుండా మీరు ఈ యొక్క పాండవుల్ని ఈ యుద్ధంలో ఓడించాలి అని చెప్పేసి ఈ దుర్యోధనుడు మన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. అంటే మీ యొక్క ఫుల్ పొటెన్షియల్తో యుద్ధం చేయాలి, ఎక్కడ కూడా మీరు మీ ప్రియ శిష్యుడు అని చెప్పేసి ఎమోషనల్గా లొంగకుండా మీరు చక్కగా వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలి అని చెప్పేసి ఈ దుర్యోధనుడు కాస్త మన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తారనమాట. అలా ఈ యొక్క శ్లోకంలో మనకి అసలు ఏం జరిగింది, అసలు జరిగిన వృత్తాంతం ఏంటి, అసలు ఈ యొక్క వైరం ఏంటి, దుర్యోధనుడికి దుష్టద్యుమ్నుడికి మధ్య వైరం ఏంటి, ఆ ద్రుపద మహారాజు యొక్క రోల్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా ఫైట్ చేసుకున్నారు, సో ఆయన దగ్గర నేర్చుకున్నప్పటికీ కూడా ఆయన అగేన్స్ట్గా ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది అనేది మనము ఈ యొక్క శ్లోకంలో మనం తెలుసుకున్నాం. సో హరే కృష్ణ. కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయండి, ఐఎమ్ సారీ ఫర్ దాట్. కాకపోతే నాకు తెలిసి ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హరే కృష్ణ. ప్రభుజీ అర్థమైంది ప్రభుజీ. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఇప్పటి వరకు విన్న స్టోరీలో ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా అడగవచ్చు. ఆర్ ఎల్స్ మీకు మీరు తెలుసుకున్నది కొంచెం క్లుప్తంగా చెప్పాలనుకున్నా కూడా యూఆర్ మోస్ట్ వెల్కమ్. హరే కృష్ణ. ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. అందరూ ఒక్కసారిగా అరవకండి, ఎందుకంటే కొంచెం బ్రేక్ అయింది కాబట్టి కొంచెం ఎవరికైనా మిస్ అయి ఉండొచ్చు, కాబట్టి హ్యాండ్ రైజ్ చేయండి, దాన్ని బట్టి మాట్లాడొచ్చు. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే చెప్పండి కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. థ్యాంక్ సో మచ్ ప్రభుజీ. ద్రుపద మహారాజ్ కి అలానే ద్రోణాచార్యులకి గల ఆ బిఫోర్ వృత్తాంతము చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అంటే ఎలా వాళ్ళకి అసలు వైరం ఏంటి అనేది కూడా అప్పుడు ఒక్కొక్కసారి విన్నా కానీ అంత సరిగ్గా క్లారిటీగా తెలియదు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అర్థమైంది మాతాజీ శ్లోక. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మీరు చెప్పాలనుకుంటున్నారు? నాగమణి మంచుల మాతాజీ. హరే కృష్ణ నాగమణి ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ద్రుపదుని చంపే కుమారుడు కావాలి పుట్టాలని చెప్పి అది ద్రోణాచార్యుని చంపే కుమారుణ్ణి పుట్టాలని తపస్సు చేస్తారని విన్నాను ప్రభుజీ, అది కరెక్టేనా? అవును మాతాజీ, అవును. ద్రుపద మహారాజు తపస్సు చేస్తాడనమాట. ద్రుపద మహారాజు తపస్సు చేస్తాడు, ఆయన చంపే కుమారుడు కావాలి నాకని తపస్సు చేస్తాడని విన్నాను ప్రభుజీ. అవును మాతాజీ, తపస్సు చేస్తారు. ఆ తప యొక్క ఫలితంగానే మనకి ధృష్టద్యుమ్నుడు అవతరించడం జరుగుతుంది అనమాట. ఇద్దరు, ద్రౌపది మరియు ధృష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా వస్తారనమాట ఆ ఫైర్ సాక్రిఫైస్ నుంచి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా మాతాజీ ప్రభుజీస్? హరే కృష్ణ. హరే అయితే కృష్ణ. చెప్పండి. అయితే ఈ మహాభారత యుద్ధం జరగడానికి గల ముఖ్య కారణాల్లో ఇది కూడా ఒకటి అనమాట. వైరము మరియు భీష్మ హరే కృష్ణ ప్రభు, స్టార్టింగ్ కొంచెం ఆడియో రాలేదు. అంటే ఈ యుద్ధం అనేది జరుగుతుంది. ఆడియో
ఆడియో ప్రభుజీ ఆడియో రాలేదు వినిపించట్లేదా? ప్రభు మీరు రాలేదు బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీరు మహాభారతం జరగటానికి ఏదైతే చెప్తున్నారో అది స్టార్టింగ్ ఏమి వినిపించలేదు. అయితే ఈ మహాభారత యొక్క ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఈ పాండవులు కౌరవులు ఎవరైతే యుద్ధానికి దిగుతారో అందులో ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే భీష్మ పితామహుడు ఆయన చేసిన యొక్క ప్రతిజ్ఞ మరియు ఈ ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని మధ్య ఉన్న వైరం వలనను ఇలా చాలా వరకు జరుగుతుంటాయి అన్నమాట. మన మహాభారత యుద్ధంలో ఎలా ఉంటుందంటే చాలా స్టోరీస్ లింక్ అయి ఉంటాయి. అన్ని ఈ కురుక్షేత్ర యుద్ధానికి లింక్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ముందుగానే ఎవరి చేతిలో చనిపోతారనేది డిసైడ్ అయి ఉంటది. అంటే వీళ్ళందరికీ తెలుసు అన్నమాట. ధృష్టద్యుమ్నుడి కేవలం ద్రోణాచార్యులు సంహరించడానికే ఈయనను కంటారని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ఈ సహజ కవచ కుండలాలతో కర్ణుడు పుడతాడని చెప్పేసి, ఆయన కూడా ఆయనకు ఉన్న శాపాలు కూడా ఇవి ఈ యుద్ధం అప్పుడు ఆయన సరిగా యుద్ధం చేయలేకపోతాడని కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడాను వీళ్ళందరూ శత్రువులు కాబట్టి వీళ్ళు యుద్ధం చేయడానికి పూనుకుంటారు. కనుక ఇది ధర్మయుద్ధం అని చెప్పబడింది అనమాట. అయితే మనకి ఈ స్టోరీలో ఏం తెలుస్తుందంటే మనం ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, అసలు ఒక ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్ మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి విలువిచ్చే ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక విలువ ఇవ్వనప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనకు ఈ చరిత్రలో మహాభారత యుద్ధంలో మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ ద్రుపద మహారాజు చక్కగా కృష్ణుడు కుచేలుడు ఎలా అయితే మంచి మిత్రులుగా ఉంటారో అలా ఉన్నప్పుడు ఎలా ఉండేది వాళ్ళ రిలేషను. ఎందుకంటే మన కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా గురుకులంలో చదువుకున్నారు, మరియు ద్రుపద మహారాజు మరియు ద్రోణాచార్యులు ఇద్దరు కూడా గురుకులంలోనే విద్యను అభ్యసించారు. ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా ఇందులో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క మిత్రునికి ఇచ్చిన వాల్యూ చాలా గొప్పదన్నమాట. ఇప్పటికీ కూడా మనం ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ మన కృష్ణుడు మరియు కుచేలుడు యొక్క ఫ్రెండ్షిప్ గురించే మాట్లాడుకుంటాం. సుధామ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పది అనేది మనం చర్చించుకుంటాం. ఒకవేళ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక ట్రూ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళిద్దరికి కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. దీనికి కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద్రోణాచార్యుడు మరియు ద్రుపద మహారాజు యొక్క వీళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇక్కడ తన యొక్క మాటను నిలుపుకోకపోవడం వల్ల తనకి రాజ్యం వచ్చింది అన్న ఖండకావరంతో ఆయన ద్రోణాచార్యునికి ఇచ్చిన ఏదైతే చేసిన ప్రతిజ్ఞ ఉంటుందో దాన్ని మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే చివరికి ఆయన ఇలా పాండవుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. దాన్ని మనసులో పెట్టుకొని పైకి చక్కగా ఫ్రెండ్గా నటిస్తూ కూడా లోపలికి ఆ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఆ ఫ్రెండ్కి చెడు చేయాలనే ఉద్దేశంతో ధృష్టద్యుమ్నుని కానీ ఆ ఫ్రెండ్కి అగెయిన్స్ట్గా ద్రుపద మహారాజ్ వెళ్ళడం జరిగిందనమాట. సో వైరం ఎలా ఉంటుందో చూడొచ్చు మనం. ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆ ఫ్రెండ్షిప్ని ఎలా నాశనం చేసుకోవచ్చు, ఆ ఫ్రెండ్షిప్ ద్వారా ఎలా కంప్లీట్గా పడిపోవచ్చు అనేది మనం ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాటని మనం నిలబెట్టుకోవాలి. అంటే ఒకవేళ నిలబెట్టుకోలేని మాట ఉన్నప్పుడు అలాంటి ప్రతిజ్ఞలు చేయకూడదు. అలా చేసుకొని చివరికి నవ్వుల పాలు అవ్వకూడదు అనమాట. సో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం కరెక్టే, అవసరానికి మరియు ఆపదలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం మంచిదే. అంతేగాని మనం సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోకుండా ఇలాంటి ప్రతిజ్ఞలు చేయడం వల్ల చివరికి వాళ్ళు ఎంతగానో నష్టపోయారనమాట. సో దీని ద్వారా మనం ఇవి ఏం తెలుసుకోవాలంటే మనం ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు మనం ఇలాంటి అంటే మనకి పొలిటీషియన్స్ ఇస్తూ ఉంటారు కదా, వరాలు ఇస్తూ ఉంటారు కదా. సో ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా వరాలు ఇస్తూ ఉంటారు అనమాట. సో అలాంటిది మనం చేయకూడదు అనమాట. ఏదైనా సరే చూపించి మనం ఆలోచించి ఒకరికి మనం హెల్ప్ చేయాలి. అట్ ద సేమ్ టైం విచ్చలవిడిగా మన ప్రతిజ్ఞలు అనేది చేయకూడదు.
ఇలా చేయడం ద్వారానే మనకి కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది. భీష్మ పితామహుడు తన యొక్క ఆ ప్రతిజ్ఞకి ఆయన కమిట్ అయి ఉన్నాడు కాబట్టి ఇంత జరిగినప్పటికీ కూడా ఆ కురుసభలో ద్రౌపదికి మరియు ఇలానే నిలుపుకోకపోవడం వల్ల ఇలా ఇంచడాల్సిన వాళ్ళని కూడా శత్రువుగా చూడాల్సి వచ్చింది. కాబట్టి మనం ఒకరికి ప్రామిస్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు మనం ఎవరితో మనం మిత్రునిగా చూసుకుంటున్నామో మనం ఎవరిని ఫ్రెండ్ గా చూస్ చేసుకో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ. ఇంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరికైనా డౌట్స్ లేకుంటే ఉంటే హ్యాండ్ క్లోజ్ చేద్దాం సెషన్. we can close that. ఓకే ప్రభుజీ, ఓకే ఎవరికేం డౌట్స్ లేవట్టుంది. ఎవరికేం డౌట్స్ లేవు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరు నన్ను క్షమించండి, కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో అక్కడక్కడ వీడియో ఆఫ్ అవ్వడం, ఆడియో సరిగ్గా రాకపోవడం, స్ట్రక్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా ఐ విల్ ట్రై మై బెస్ట్. హలో. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నమః శిలాయ శ్రీ